హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఒక కంపెనీలో డేటా అనలిస్టులు ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ ఉండరు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇది కంప్లీట్లీ ఫాల్స్ స్టేట్మెంట్. ఒక కంపెనీలో డేటా అనలిస్టులు వందలాది మంది పనిచేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? సో మీరు ఏదైతే వింటా ఉన్నారో ఒక కంపెనీలో ముగ్గురే ఉంటారంటే కుదరదు. మనకు సేల్స్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్ డిపార్ట్మెంటు, అలాగే మనకు ఆపరేషన్స్, ప్రతి డివిజన్కి కూడా రకరకాల రిపోర్ట్లు ప్రతిరోజు తయారవుతూ ఉండాలి. మనకి విపరీతమైన డేటా వస్తుంది. అంటే డేటా అనలిస్టుల పని ఓన్లీ రిపోర్ట్లు చేయడం అని అంటే కాదు, వాళ్ళ డేటాతో కూడా పని చేయాలి. డేటాతో పని చేయించి దాటిని డేటా మోడలింగ్ చేయించాలంటే ఒక ఇద్దరు ముగ్గురు టీము కంపెనీ డేటా అంతా చేయించాలంటే కుదరదు. థింక్ అబౌట్ అపోలో హాస్పిటల్ తీసుకోండి. అపోలో హాస్పిటల్ ఎన్ని డివిజన్లు ఉంటాయి, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఎన్ని కార్డియాలజిస్టులు, పల్మనాలజిస్టు, రేడియాలజిస్టు, అలాగే మెడికల్, బిల్లింగ్, మెడిసిన్స్, ఆపరేషన్స్, థియేటర్లు, అలాగే పేమెంట్లు, రూమ్స్ ఎన్ని ఉంటాయి. సో ప్రతి దానికి కూడా రిపోర్ట్లు కావాలి. కాబట్టి ఏదో ఇద్దరు ముగ్గురు కూర్చొని అపోలో హాస్పిటల్ కంప్లీట్ బిజినెస్ డేటాని మనం డేటా అనలిస్టులు ఇద్దరు ముగ్గురే పనిచేస్తారనుకుంటే అది పెద్ద అపోహ. అండ్ ఎవరైనా ఈ మాటలు చెప్తా ఉంటే వాళ్ళు రియల్ టైంలో చేయలేదని అర్థం. కాబట్టి ప్రతి కంపెనీకి కూడా వందలాది మంది డేటా అనలిస్టులు వీళ్ళంతా అవసరం అవుతారు. మీరు ఏదైతే ఇద్దరు ముగ్గురితో పని అవుతుంది అనుకుంటున్నారో అది అంతా కాదు. రెండోది ఏంటంటే, ఈ మధ్య చాలామంది అంటున్నది డేటా అనలిటిక్స్ వర్క్ అంతా కూడా ఏఐ చేసేస్తుందని చెప్తా ఉన్నారు. డేటా రిపోర్ట్లు చేయాలంటే డేటాని మనం ఏఐకి అంత క్లీన్గా అందించాలి. అపోలోలో ఉన్నటువంటి డేటా అంత క్లీన్గా ఉండదు. ఏదైనా బిజినెస్లో డేటా ఉందనుకో, క్లీన్గా ఉంటుందా? ఉండదు. దాన్ని క్లీన్ చేసి ఒక ఫర్మాట్లోకి షేవ్ చేసి చాలా హ్యూమన్ థింకింగ్, హ్యూమన్ ఎబిలిటీస్ ఉపయోగించి ఆ డేటాని కామన్ ఫర్మాట్లోకి తీసుకురావాలి. అప్పుడే ఆ డేటాని తీసుకెళ్ళి మనం ఏఐ కానీ లేకుంటే పవర్ బి రిపోర్ట్ డెవలపర్కి ఇస్తే చేస్తాడు. కాబట్టి మీరు అనుకున్నట్టుగా ఏఐ కంప్లీట్ పని చేయలేదు. ఏదో 10-20% రిపోర్ట్ మాత్రమే చేయగలుగుతుంది. యాజ్ అ డేటా అనలిస్ట్గా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేయాలి, డేటా క్లీనింగ్ చేయాలి, డేటా మోడలింగ్ చేయాలి, లాట్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ తెలియాలి. కాబట్టి డేటా అనలిటిక్స్ అనేది చాలా కాంప్లెక్స్ ఫీల్డ్. మీరు అనుకున్నట్టు అంత సింపుల్ ఫీల్డ్ కాదు. ఏదో వీడియోలో మాట్లాడినట్టుగా ఏఐ చేసేస్తుందంట అట్లాగని మీరు అనుకోకూడదు. మంచి అవకాశాలు ఉన్నాయి. బట్ మీరు నేర్చుకోవాలనుకుంటే సీక్వెల్ ఇవన్నీ బాగా తెలిసి ఉండాలి. మనం చాలా డెమోస్ ఆల్రెడీ ఫ్రీ వీడియోస్ గో ఆన్లైన్ ట్రైనింగ్స్ యూట్యూబ్లో పెట్టాం. డేటా అనలిటిక్స్ అంటే ఏంటో చూడండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైజ్.